హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివన్ బ్లాగ్స్. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని సూరత్ నుంచి. నా ప్రతి వీడియోలో ఏదైనా ఒక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానైతే మీకైతే తెలుసు కదా. యాక్చువల్లీ నేను నా ప్రతి హాలిడే ఉన్నప్పుడు నేను వీడియో షూట్ అయితే చేస్తా, బ్లాగ్స్ అయితే చేస్తా. ఈ రోజు మాత్రం హాలిడే లేకుండే, ఎందుకంటే ఈ రోజు అయితే ట్యూస్డే. ఈ వారం వల్ల అయితే మనకైతే ఒక హాలిడే దొరికింది. ఈ హాలిడేని మనం ఎందుకు వేస్ట్ చేయాలి, అట్లానైతే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ మా సూరత్ చాలా పెద్ద సిటీ అయినా కూడా 24 hours వానకే చాలా ప్లేస్లు అయితే ఫ్లోటింగ్ అయిపోయినాయి. చాలా మంది అయితే చాలా కష్టాలు పడుతున్నారు. నేనైతే అన్ని చూపెడతా మీకైతే. నేనైతే ఇప్పుడైతే మా ఇంట్లోకి అయితే స్టార్ట్ అవుతున్నా. చాలా మరి పోదాం అన్ని ఎక్కడెక్కడ ఎట్లెక్కడ నీళ్ళు అన్ని చూపెడతా. ఇదైతే మా గ్యాలరీ నుంచి చూడండి ఎంతెంత వాన పడుతుందో, ఎంతెంత ఆగో చూడండి. నా సెటప్ అయితే ఇగో ఇట్లా చేసుకున్నా. ఒక ఛత్రి, మొబైల్ తడవకుండా. తడిచినా ఏం ప్రాబ్లం లేదు, కానీ బాగా నీళ్ళు పోతే మొబైల్ ఖరాబ్ అవుతుంది. అట్లానైతే ఒక ఛత్రి, ఇగో రెయిన్ కోట్ అన్ని ప్యాకప్ చేసుకున్నా. దీన్ని చూస్తే మీకు కేవలం బైక్ లాగానే కనిపించవచ్చు, కానీ నాకు ఎమోషన్. ఎందుకంటే నేను ఎన్నో ట్రిప్లకు వెళ్ళి సేఫ్గా క్షేమంగా తీసుకురావడానికి కారణం అదే. ఇంట్లో నుంచి వెళ్దాం అనుకుంటే ఫుల్ వాన పడుతుంది, కొంచెం ప్రాబ్లం అవుతుందని నేనైతే ఒక 10 minutes 20 minutes అయితే ఆగుతాయి. ఎందుకంటే కొంచెం వాన తగ్గినాక అయితే వెళ్తా. నేను ఆగకుంటే ఇవన్నీ చూసేవాడిని కాదేమో. అలా అందరిని అలా చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. ఏం చేద్దాం, ఇక వాన అయితే గిట్లున్నది. ఈ టెంపుల్ అయితే రామ్ మందిర్ మా ఇంటి కాంచి 100 meter డిస్టెన్స్ లోనే ఉంటది. ఆ లోపల చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. మోకాళ్ళ దానికైతే వచ్చి నేను నీళ్ళు అయితే ఇక్కడ. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. ఇప్పుడైతే నేనైతే మా నియరెస్ట్ ప్లేస్ కి వచ్చిన. అక్కడ ఎన్ని నీళ్ళు రెండితే చూపెడతాను చూడండి. ఒక్కసారి ఇల్లు చూడండి, వీళ్ళందరూ ఆ నీళ్లు చూడ్డానికి వచ్చిన వాళ్ళే. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. పోతాను కానీ నేనైతే ముంగడికి. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island ride. ఇక్కడైతే బాగా నీళ్ళు వచ్చినాయి. ఒక్కొక్క ఇల్లు మొత్తం మునిగిపోయింది. వాళ్ళ ఇంట్లో నుంచి ఎట్లా బయటకు వస్తారో చూపెడతాను చూడండి. అటు సైడ్ నుంచి వస్తారు వాళ్ళు.
ఏడవడం చూసి నేనైతే మస్తు ఎమోషనల్ అయినా. ఎందుకంటే మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా అని అయితే తెలుసుకున్నా. ఈ ప్లేస్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కాడికి అయితే పోతానా. ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు వచ్చినాయి. చాలా మంది అయితే ఇంట్లల్లో సగం సగం వరకు పోయినాయి. అందుకనే వాళ్ళ ఇంట్లోకించి అయితే బయటకు వచ్చిర్రు. నీళ్ళల్లో చూసిరుగా ఎట్లా వస్తున్నారు. బండి అయితే ఒక దగ్గర పెట్టిన చాలా మంది అయితే నీళ్ళు ఎట్లా వచ్చినాయో చూడడానికి అయితే పోతారు. ఇంకా చాలా మంది అయితే పనిల కాంచి అయితే ఇవాళ జల్దీ వస్తారు. 4 అవుతుంది. 4కే వెదర్ చూడండి ఎట్లుందో. వాన కూడా ఇంకా ఆగుతలేదు. ఇంకెన్ని గంటలు పడుతుందో కూడా తెలియదు. ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది, ఇంకా ఆగట్లేదు. ఇక్కడ అయితే మా బ్రదర్స్ కలిసిర్రు, మా సీనియర్స్. వాళ్ళు కూడా వాటర్ చూడడానికి వచ్చిరుగా. చాలా వర్షం ఉన్నది సూరత్ లో. రేపు పనులు పోతారా? లేవు, బంద్ మన పనులు సూరత్ లో. సూరత్ అన్ని పనులు బంద్. నేను నెక్స్ట్ ట్రిప్కి ఎక్కడికన్నా పోదాం అనుకుంటాను, కానీ మా వాళ్ళు ఈ వాన చూసి ఏడికి పోకంటారు. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. ఆ అన్న వాళ్ళు అయితే మేము 9th క్లాస్ ఉన్నప్పుడు, వాళ్ళు 10th క్లాసు, మా సీనియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో అయితే ఒక క్లిప్ తీపించుకున్న సోలో ఉన్నా అని. ఇప్పుడైతే నేను పోతానా, ముంగడ ఫుల్ నీళ్ళు వచ్చినాయి, చూద్దాను పోతాను. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. జరా నేను బ్లాగ్లు మంచిగా చేస్తాను. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోలు. ఇక చూడండి, ఇంతగానో వాన పడతాను, కానీ మీకు చూపెట్టడానికి అయితే నేను ఇంత దూరం అక్కడక్కడైతే తిరుగుతాను. మా సొసైటీ దగ్గరలోనే తిరుగుతాను. ఎందుకంటే మా సరౌండింగ్ లోపే చాలా నీళ్ళు అయితే జమ అవుతాయి. ఇక్కడి నుంచి అయితే ఇక బయటికి పోయి దూరం పోయి అయితే చూపెట్టరాదు. సూరత్ పెద్ద సిటీ అయినా కూడా ఇట్లా నీళ్ళు అయితే వస్తాయి, గిట్లుంటుంది. రేపు ఎన్ని మంది పనులు బంద్ ఉంటాయో తెలియదు. వీడిని వద్దురా పోకురా అంటే ఇన్లేడు పోయిండావో, బండి ఖరాబ్ చేసుకునే పనే. ఈ అంకుల్ చూడండి, ఇక బండి బంద్ పడుతుందో దేవుడా అంటే ఇట్లనే పోతాడు. రేస్ దో జోడ్సే పాచడ్ లైలో బంతాయి. చెప్తే ఇంటారు అయినారు. నేను ఫోటోగా నన్ను ముంగడు పోయి ఇట్లా పాస్ అయితే రగపోతారు ఇక మళ్ళా. सूरत में पहली बार इतना ज्यादा पानी आया ना? हाँ बिल्कुल, अब की बार पहली बार इतना पानी, बहुत पानी है, बहुत पानी है। इतना पानी है। 15,000 में जीत गई हमारी। मैं क्या बोल रहा हूँ, सूरत में इतना पानी पहली बार आया ना? पहली बार आया। 15,000 में जीत गई हमारी। अभी नौकरी करने का लाइक करो, सब्सक्राइब करो। ओ काका, बहुत तकलीफ था ना આવી રીતે પાણી આવે તો? तकलीफ થાય ને ભાઈ, હા, બહુ તકલીફ છે. સુરતમાં પહેલી વાર એટલું પાણી આવે છે ને? You guys, कैसे हो? बहुत बढ़िया। आप हम तो पूरे भीगे हुए हैं भाई। पानी बढ़िया है, बहुत भीगे हम, बोल भाई बोल। ప్రజెంట్ మా సూరత్ కండిషన్ అయితే ఇగో ఇట్లున్నది. చూడండి ఎంతమంది స్ట్రగల్ చేసుకుంటూ వస్తారు చూడండి నీళ్ళల్లో. అందరు పనుల నుంచి అయితే ఇంటికి పోతారు. ఇప్పుడు 2 రోజులు అయితే అందరికి హాలిడేస్ ఉంటాయి, ఎందుకంటే ఈ వాటర్ 2-3 రోజుల వరకు. నేను చూపెట్టిన ప్లేస్లు కాకుండా ఇంకెన్నో ప్లేస్లు అయితే రెండిపోయి ఉన్నాయి. కాకపోతే నేను అక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే అన్ని జగల వాటర్ అయితే రెండినేగా, నేను ఎట్లా పోస్తుంది పోరాదు. చలో నేనైతే ఇక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాను, పోతాను.
వీడియో రికార్డ్ చేసి నైట్ అయింది. ఇలా మళ్ళీ వచ్చిన అందరు అయితే మార్నింగ్ పనులకు స్టక్ అయ్యారు. చాలా మంది అయితే వీళ్ళు ఇంట్లో రెండినేగా వాళ్ళు అయితే ఇంట్లోకి అయితే బయటకు వస్తారు. చూడండి ఎట్లా వస్తారు వాళ్ళు. ఫైనల్ గా నెక్స్ట్ డే అయితే వర్షం అయితే తగ్గింది. చూడండి ఇగో మా సూరత్ అయితే భారీ వర్ష ప్రమాదం నుంచి అయితే బయటపడ్డది. చూసిరు కదా నిన్న ఎంతమంది బైక్స్ బంద్ పడ్డాయో, కార్లు బంద్ పడ్డాయి, ట్రక్కులు బంద్ పడ్డాయి, ఆటోలు కూడా బంద్ పడ్డాయి. చాలా అయితే వాటర్ అయితే మునిగిపోయినాయి. ఇంకా చాలా మంది అయితే చాలా లాస్ అయ్యారు. ఒకటే రోజు వర్షం పడడం వల్ల 2000 కోట్ల పైన అయితే నష్టం అయితే జరిగింది మా సూరత్ కి. సో నేను వీడియోస్ తీయకుంటే నేను అలా అంతమంది కష్టం తెలుసుకోలేకపోదు. అలా వీడియోస్ తీయడం వల్ల నాకైతే చాలా మంది కష్టం ఎలా పడతారో తెలిసింది. నాకైతే చాలా బాధ అనిపించింది నిన్న. ఇట్లా ఒక్క వర్షం వల్ల ఇంతమంది నష్టపోతారని అయితే తెలుసుకున్నా ఒక్క రోజులా. సో ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.